జనరల్గా ఒక కార్పొరేటర్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా ఎన్నికైన తర్వాత 5 ఏళ్లకే మనకి ఇష్టం పోతుంది. అంతకుముందు ఎంత ఇష్టంగా అయితే గెలిపించుకున్నామో ఆయన మీద 5 ఏళ్ళ కొద్ది ఇంట్రెస్ట్ పోతుంది. ఫోన్ ఎత్తలేదని, అడిగిన పని చేయలేదని, సరిగా రాలేదని, రకరకాల కారణాల వల్ల వ్యతిరేకత వస్తుంది. కానీ 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మన ముందుకు వస్తే నా 5 సంవత్సరాల పని విధానానికి మీరు మార్కులు వేయండి, ఇష్టం ఉంటే మీరు దీవించమని చెప్తే 273 సీట్లు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ 303 సీట్లు గెలుచుకున్నది. 303 సీట్లు గెలుచుకున్నది అంటే ఇది సాధారణమైన విషయం కాదు. 303 సీట్లు గెలిపించుకున్న భారతీయ జనతా పార్టీ మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిన తర్వాత 10 ఏళ్ళు గడిచింది. వాళ్ళ 10 ఏళ్ల తర్వాత ఇక దేశం ఏమంటుంది? దేశమంతా కూడా ఈసారి 303 కాదు బిడ్డ, 370 సీట్లు గెలిపిస్తా అంటుంది ప్రజలు. ఓట్లు వేసేవాళ్ళు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు మాత్రమే కాదు. కాబట్టి ప్రజలే మోడీ గారిని దీవిస్తాం, మోడీ గారిని గెలిపిస్తాం తర్వాత తప్పకుండా అది విజయం సాధించి తీరుతుంది అనే భావన మాత్రం కలుగుతామని మీ అందరికీ మీకు తెలుసు. రాష్ట్ర ఎన్నికలు వేరు, కేంద్ర ఎన్నికలు వేరు. రాష్ట్రమేమో మొన్న జరిగినాయి, దాంట్లో మొన్న రకరకాల పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ వాగ్దానం చేసింది, కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది, బీజేపీ పార్టీ వాగ్దానం చేసింది. ఎవరు ఎన్ని వాగ్దానం చేసినా అన్ని విన్నరు, అన్ని చదివిండ్రు. సరే, కొన్ని దిక్కుల బీఆర్ఎస్ పార్టీ కోటేసిండ్రు, కొన్ని దిక్కుల బీజేపీ కోటేసిండ్రు, కొన్ని దిక్కుల కాంగ్రెస్ పార్టీ కోటేసిండ్రు. అంతిమంగా ఎక్కువ సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మొన్నటిసారి కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంత ప్రజలంతా కూడా ఓట్లేసి గెలిపించిండ్రు. కారణం ఏంటి అంటే అనేక హామీలు ఇచ్చిండ్రు. ఇవాళ ఒక్క మహిళకైనా 6 నెలలు గడిచింది. ఇవాళ ఒక్క మహిళకైనా మీ అకౌంట్లలో నెలకు 2,500 రూపాయలు పడ్డాయమ్మా? అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తెల్లారే సంతకం పెడతా, నెల నెల మీకు ప్రభుత్వ ఉద్యోగికి ఎట్లయితే ఫస్ట్ వీక్లో జీతాలు వస్తాయో మీకు కూడా బ్యాంక్ అకౌంట్లలో 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు 6 నెలలు గడిచింది, 5 పైసల బిల్లు వేయలే. ఒకటి. రెండవది, మనకు 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 ఇస్తా అని చెప్పిండు. అనడా? ఇచ్చిండానే? 4,000 పెన్షన్ వచ్చిందా? రుణాలు ఇచ్చేంత వరకు మీద పడతారు, ఇచ్చినాక మాఫీ అంటారు. మాయమాటలు చెప్తే నమ్ముతారు, మోసపోయి ఏడుస్తారు. చూడు, ఇదే శివరాకరి. వచ్చే వారం ఇల్లు జప్తు చేసుడే. మనం మోసపోయినమే కౌసల్య. గత ప్రభుత్వం కారు వేసుకొచ్చి రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిపోయా. ఈసారి గెలిచిన వాళ్ళు మొండి చేసి చూపెట్టే. అయినా మనం ఏమన్నా వాళ్ళని కాళ్ళ తిప్పమంటిమా, లేక వాళ్ళ చేతిలో ఊరేగిమంటిమా? బ్యాంకు రుణం మొత్తం మాఫీ అంటిరి, పెట్టుబడి సాయం 15,000 అంటిరి, కూలీలకు కూడా 12,000 అంటిరి, మద్దతు ధర మీద బోనస్ 500 అంటిరి. ఏది తీరకపోయా, ఎట్లా సచ్చేది? మనకిప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళు కాదు, మాట చెప్పిండంటే గ్యారంటీగా చేసే మోడీ. ఈసారి మాకు మోదీనే గ్యారంటీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.